నమస్తే, వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. పత్తికొండ మార్కెట్ యార్డులో టమాటా కొనుగోలును పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య. పత్తికొండలో మార్కెట్లో టమాటా కొనుగోలు నిలిపివేయడంతో రైతులు ఇబ్బంది పడకుండా మార్కెట్ యార్డు ఆధ్వర్యంలో టమాటా కొనుగోలు ప్రారంభం. మార్కెట్ యార్డు ఆధ్వర్యంలో రైతుల నుండి టమాటాకు కేజీ 10 రూపాయలకు కొనుగోలు చేశారు. నా ఫ్రెండ్ ఎటువంటి చూస్తారు ఎఫ్ఐఆర్ ఉన్న భవనం వస్తుంది తగ్గిస్తుంది అందరూ చెప్పి ప్యాకెట్ రాయించాడు రాయడానికి మరి ఏం రాయాలి కదా అంటే ఇద్దరు ముగ్గురు కలిపి అక్కడ ఉన్నాడు కోతకి 10 రోజులు పడుతుంది. మొదటి కోత లేకపోతే ముందు కోసారా? మొదటి కోత కొద్దిగా తగిలింది. ఇప్పుడు రెండో కోత భారీగా మాది. మొదటి కోత ఎక్కడన్నా? మొదటి కోత 4 రోజులకి నమ్మినాను. 3 రోజులు అక్కడ బయట మార్చి మారాడు. ఇదే బంద్ చేసినా ఇక్కడ బంద్ చేసినా అక్కడ పోయింది. ఇదే పంచాయతీ మరి అయితే మనకి వస్తున్న సమాచారం మేరకు ఈ టొమాటో ధర ఏదైతే ఉందో ఇది కాస్త పడింది, రేటు తగ్గుతుంది రైతులకి. కాబట్టి మనం మార్కెట్ యార్డ్ మళ్ళీ స్టార్ట్ చేసాం. ఈరోజు 2 టన్నుల వరకు మనకి టొమాటో స్టాక్ కూడా వచ్చింది. క్వాలిటీ యావరేజ్గా ఉంది. సో నేను చెప్పాను ఏడీ మార్కెటింగ్ అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా క్వాలిటీ యావరేజ్గా ఉంది కాబట్టి కేజీ 10 రూపాయల వరకు మనకి రైతుకి లాభం కలిగే విధంగా కొనమని ఈ స్టాక్ అంతా కూడా కర్నూలు సి మార్కెట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్కెట్ యార్డ్ పనిచేస్తుంది. సో రైతులందరూ కూడా తాము పండించి కోసుకొని పెట్టుకున్న టొమాటో స్టాక్ ఏదైతే ఉందో అది మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవాలి. దళారుల దగ్గర మరీ తక్కువ ధరకి అమ్మి నష్టపోకూడదని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేడం, బహిరంగ మార్కెట్ 5 రూపాయలు పోతున్నాయి, మీరు 10 రూపాయల కొనుగోలు చేయమన్నారు. బడ్జెట్ కేటాయించారా? బడ్జెట్ అంటే నో లాస్ నో గెయిన్కి ఇప్పుడు మనం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తామండి. అంటే మన హమాలీల ఖర్చు అలాగే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కొంచెం డిపార్ట్మెంట్ భరించుకొని మార్కెట్ మన రైతు బజార్ సి క్యాంప్ ఉంది కదా అక్కడ అమ్మే విధంగా ప్లాన్ చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కూడా మనకి కాస్త లభ్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు అని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ఫ్రీ అన్న ఒక హోప్తో మనం 10 రూపాయలు కేజీకి పలికే విధంగా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటాం. కర్నూలు మార్కెట్ 5 రూపీస్ అనుకోండి, అప్పుడు 10 రూపీస్ కొంటారా మీరు ఇక్కడ? అంటే క్వాలిటీ బట్టండి. ఇప్పుడు కన్జ్యూమర్స్ కూడా క్వాలిటీ బాగుంటే కొంచెం కొనడానికి ముందుకు వస్తారు. ఇది యావరేజ్ క్వాలిటీ ఉంది కాబట్టి 10 రూపాయలు చెప్తున్నాం. కొంచెం నాసి రకం కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. వాటికి మనం 10 రూపాయలు ఇవ్వలేకపోవచ్చు, అక్కడ కొంచెం ధర తగ్గుతుంది. బట్ యావరేజ్ క్వాలిటీ ఉంటే 10 రూపాయలు వచ్చే విధంగా ఒక రోజు నుంచి వచ్చి దాదాపు 1-2 నుంచి అవుతుంది. మేడం, అప్పుడు ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రాలేదు అని చెప్పి అధికారులు చెప్పినారు. ఇప్పుడు స్పాట్ పేమెంట్ చేసి తీసుకుంటామండి. అదే ఏడీ మార్కెటింగ్ని అదే అడిగాను నేను. సో రైతుకి అప్పటికప్పుడే మనం ధర చెల్లించి కొనుగోలు చేస్తాం. కాబట్టి రైతులు ఎటువంటి సంకోచం లేకుండా మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి అమ్మచ్చు. అదే మేడం, ఒక్కసారి క్లోజ్ చేసిన తర్వాత గతంలో ఎప్పుడు రీఓపెన్ చేయలేదు, ఏంటి కారణం? అంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా అండి ఎక్కువ దిగుబడి వస్తుంది. సో క్వాలిటీ కూడా వేరే రాష్ట్రాల్లో కొంచెం మంచి క్వాలిటీ కూడా వస్తుంది. దానివల్ల మన రైతులకి ఇక్కడ ధర చాలా తక్కువగా పలుకుతుందన్నమాట. చాలా వరకు నష్టపోతున్నారు. దానివల్ల ఓపెన్ మార్కెట్లో ధర బాగా పడిపోయింది. రైతులు బాగా నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు మళ్ళీ మన మార్కెట్ యార్డ్ ఓపెన్ చేయడం జరిగింది.
కేవలం కొంచెం నష్టమైన అంటే నో ప్రాఫిట్ నో లాస్ కింద కొనుగోలు చేయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే రైతులకి గిట్టుబాటు ధర అందే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం. ఎన్ని రోజులు కొనసాగుతుంది మేడం ఇట్లా? మనకి 15,000 టన్నులు ఎక్స్పెక్టెడ్ అరైవల్స్ ఉన్నాయి. సో అరైవల్స్ వచ్చే మేరకు మనం అంచనా వేసి రైతులకి ఎంతవరకు సహకారం అవసరమో అంతవరకు కూడా మనం అందించడం జరుగుతుంది.